సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని. అందరికీ కూడా ఒక సంవత్సరాంతం 2025 ఎండ్ అయ్యేప్పుడు ఒక కంపల్సరీ ప్రతి ఇన్వెస్టర్ చేయాల్సిన అంశాలేంటి? బికాజ్ పర్సనల్‌గా మనకి చాలా థింగ్స్ మనం రివ్యూ చేస్తూ ఉంటాం. ఇటు పర్సనల్ లెవెల్‌లో గానీ, కెరియర్ లెవెల్‌లో గానీ, ఫిట్‌నెస్ లెవెల్‌లో గానీ, హెల్త్ లెవెల్‌లో గానీ అన్ని విషయాల్లో కూడా సంవత్సరం చివరికి మనము రివ్యూ చేసుకొని మనం ఈ సంవత్సరం ఏం చేశాము, అనుకున్నది చేశామా, గోల్స్ రీచ్ అయ్యామా, లేదు కొత్త రిజల్యూషన్స్ తీసుకుందామా, రిజల్యూషన్స్ తీసుకోవాలన్నా రివ్యూ అనేది మస్ట్. సో అలాంటప్పుడు మనం ఎంతో కష్టపడి సంపాదించి సేవ్ చేసే డబ్బులు, అది ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అయినా పర్లేదు, ఎఫ్డిసి అనుకోండి, ఇన్సూరెన్స్లో అనుకోండి, మ్యూచువల్ ఫండ్సే అనుకోండి, స్టాక్స్ అనుకోండి, పిఎంఎస్ కానీ ఇంకా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అయినా పర్లేదు, గోల్డ్, సిల్వర్ అన్నీ కూడా. ఇవి ఏంటంటే ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఈవెన్ సెబీ కూడా చెప్పేది ఏంటంటే పోర్ట్ఫోలియో యాన్యువల్ రివ్యూ అనేది మస్ట్. ప్రతి ఒక్కరికి ఇన్వెస్టర్ అనేవాళ్ళు కంపల్సరీ చేసుకోవాల్సిన అంశం. ఎందుకు అంటే ఈ వీడియోలో ఏంటంటే ఈ పోర్ట్ఫోలియో యాన్యువల్ రివ్యూ అనేది ఎందుకు అవసరం? సో యాన్యువల్ రివ్యూ ఎందుకు అవసరం అంటే ప్రతిసారి మోస్ట్ ఆఫ్ ద టైం ఇన్వెస్ట్మెంట్ చేసేప్పుడు మనం ఒక పర్పస్తో ఇన్వెస్ట్ చేస్తాము, ఒక గోల్తో ఇన్వెస్ట్ చేస్తాము, ఒక అవసరానికి ఇన్వెస్ట్ చేస్తాము. ఆ అవసరం అనేది ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. ఓకే, ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ ఏంటంటే అందరూ కూడా లైఫ్ స్టేజెస్, లైఫ్ ఈవెంట్స్ బట్టి ఇన్వెస్ట్మెంట్లు మారిపోతూ ఉంటాయి. ఎగ్జాంపుల్, పెళ్ళి కానీ టైంలో మనం సేవ్ చేసేది వేరే ఉంటుంది, పెళ్ళయ్యాక బాధ్యతలు పెరుగుతాయి కాబట్టి వేరే రకంగా ఉంటుంది, పిల్లలు పుట్టాక వాళ్ళ కోసం ఎడ్యుకేషన్ కోసం అని సేవింగ్ చేస్తూ ఉంటాము, ఆర్ పెద్దవాళ్ళు రిటైర్ అయితే వాళ్ళ హెల్త్ కోసం కానీ మన రిటైర్మెంట్ కోసం కూడా చేస్తూ ఉంటాము. సో ఇవన్నీ పర్పస్లు ఉంటాయి కాబట్టి ఇవన్నీ మారుతూ ఉంటాయి. దే ఆర్ నాట్ ఫిక్స్డ్. మీరు 25, 26 ఉన్నప్పుడు ఒకటి ఉండొచ్చు, ఈ సంవత్సరం పెళ్ళయిండొచ్చు, బాబు, పాప పుట్టుండొచ్చు, అప్పుడు మారిపోతాయి. సో అది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. దాంతో పాటు మీ రిస్క్ కెపాసిటీ కూడా మారుతూ ఉంది. ఇంతకుముందు మీ సాలరీ తక్కువ ఉండొచ్చు, పొజిషన్ చిన్నగా ఉండొచ్చు, ఈ సంవత్సరం మీకు ప్రమోషన్ వచ్చి ఉండొచ్చు, సాలరీ పెరిగి ఉండొచ్చు, జాబ్ మారి ఉండొచ్చు. అలాంటప్పుడు మీరు ఆర్ మ్యారేజ్ అయితే ఇద్దరు ఇన్కమ్ అయి ఉండొచ్చు, డబుల్ ఇన్కమ్ యాడ్ అయి ఉండొచ్చు, అప్పుడు యూ కెన్ టేక్ హైయర్ రిస్క్. సో ఈ బేసిస్ ఆర్ మీ ఏజ్ పెరిగినప్పుడు రిస్క్ తక్కువ తీసుకోవాల్సిన అవసరం రావచ్చు. సో రిస్క్ కెపాసిటీ కూడా మారుతుంది, పెరగడం కానీ తగ్గడం కానీ ఏజ్ని బట్టి మారుతూ ఉంటుంది. సో వీటన్నింటినీ చూసుకొని మనము రివ్యూ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీటిని బట్టి మనం అలైన్మెంట్ చేసుకోవాలి. ఒక 65 ఇయర్ ఓల్డ్ దగ్గరికి వెళ్ళి నేను స్మాల్ క్యాప్లో మీ దగ్గర రిటైర్మెంట్ మనీని పెడతా అనడం అనేది క్రైమ్. సేమ్ వే ఒక యంగ్ అబ్బాయిని 25, 26 మంచి హై ఫ్లయింగ్ జాబ్ ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి మొత్తానికి మొత్తం డెట్ ఫండ్‌లో పెట్టడం కూడా కరెక్ట్ కాదు. బ్యాలెన్స్ ఉండాలి, కొంచెం అలొకేషన్ ఉండాలి. సో అందుకోసం గోల్స్ మారతాయి కాబట్టి అదొక రీజన్. అండ్ సెబీ కూడా చెప్పింది. దెన్ ఇంకోటేంటంటే ప్రతి సంవత్సరం పర్ఫార్మెన్సెస్ మారుతా ఉంటాయి. మనం ఇంతకుముందు ఇన్వెస్ట్ చేసుంటాం. ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏంటంటే ఒక అజంప్షన్‌తో చేసుంటాం. ఒక కేటగిరీయో, ఒక మ్యూచువల్ ఫండో, ఒక యాసెట్ క్లాస్, గోల్డో, సిల్వరో, ల్యాండో ఏదో. ఆ అజంప్షన్ ఇంకా వాలిడ్ ఉన్నాయా? ఈజ్ ఇట్ టైమ్ టు ఎగ్జిట్? ఆర్ ప్రాఫిట్ బుక్ చేయడానికి టైం ఉందా? స్టాక్స్‌లో కానీ, మ్యూచువల్ ఫండ్‌లో కానీ. ఆర్ మీరు 5 ఇయర్స్ బ్యాక్ పెట్టారు, 5 ఇయర్స్‌లో నేను ఈ డబ్బులు వాడుకుంటాను. అది ఎప్పుడు తెలుస్తుంది? రివ్యూ చేస్తేనే తెలుస్తుంది. మీ దగ్గర 5 ఫండ్స్, 6 ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశారు. ఏది విత్‌డ్రా చేయాలి? రివ్యూ చేస్తే తెలుస్తుంది. సో ఇవన్నీ చేస్తే ఏంటంటే యాన్యువల్ రివ్యూ రెగ్యులర్‌గా చేసుకుంటే మీ ఫండ్స్ హెల్త్ ఎలా ఉందో తెలుస్తుంది. ఏ కేటగిరీలు, ఏ ఇన్వెస్ట్‌మెంట్‌లు మంచి రిటర్న్స్ ఇస్తున్నాయో తెలుస్తాయి. అండ్ అవసరానికి షిఫ్ట్ చేసుకోవడం గానీ, ఎగ్జిట్ చేయడం గానీ, ఇంక్రీజ్ చేయడం గానీ, డిక్రీజ్ చేయడం గానీ ఈ అనాలిసిస్‌తో మనం చేయొచ్చనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ దీంతో ఏంటంటే మన స్టేటస్ ఏంటో తెలుస్తుంది, మన ఫైనాన్షియల్ హెల్త్ ఏంటో తెలుస్తుంది. అరే! మన ఏజ్‌కి తగ్గట్టు మనం సేవ్ చేస్తా ఉన్నామా? మన సంపాదన పెరుగుతున్నట్టు మనం 10 సంవత్సరాల క్రితం 5,00,000 సాలరీ ఉన్నప్పుడు నెలకి 5,000 సేవ్ చేసేవాడిని. సంవత్సరానికి 5,00,000 ఉన్నప్పుడు ఇప్పుడు ప్రాబబ్లీ నాది 15,00,000 అయింది. నేను ఇంకా 10,000 చేస్తున్నాను అనుకోండి. ఇది కరెక్టా కాదా? అని ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు రివ్యూ చేస్తే తెలుస్తుంది. సో అది ఇవన్నీ రీజన్స్. దీంతో పాటు ఏంటంటే ఇంకా ఇంపార్టెంట్, ఒక లైక్ సే ఒక మ్యూచువల్ ఫండో, ఒక స్టాక్స్‌లో పెట్టాము. చాలామంది ఏంటంటే ఆహ్, లాస్ అవుతే హోల్డ్ ఆన్ టు అంటే అట్లే పెట్టేసుకుంటాం మనం. అలా కాకుండా కొన్నిసార్లు ఏంటంటే దిస్ ఈస్ ద గుడ్ టైమ్ టు క్లీన్ అప్ యువర్ పోర్ట్‌ఫోలియో. ఏవైతే అండర్ పర్ఫార్మింగ్ ఉన్నాయో లాంగ్ టర్మ్
అండర్ పర్ఫార్మింగ్ అంటే జస్ట్ ఆ సెక్టర్ గానీ, యాసెట్ కాన్సెప్ట్ కాదు. ఆ కేటగరీలో కూడా ఇది అండర్. లైక్ ఎగ్జాంపుల్ ఒక మ్యూచువల్ ఫండ్ కేటగరీ. ఆ కేటగరీ యావరేజ్ 15% ఆ సంవత్సరం ఉంది. బట్ నీవు ఇన్వెస్ట్ చేసిన ఫండ్ 5% ఉంటే ఇట్ ఈస్ వే బిలో యావరేజ్ ఆఫ్ కేటగరీ. అలాంటప్పుడు ప్రాబబ్లీ ఆలోచించుకొని తీసేసే టైం ఇది. సో, ఇలాంటి డిసిషన్స్ కోసం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొకటి కూడా ఏంటంటే ఇయర్ ఆన్ ఇయర్ కొత్త ఫైనాన్షియల్ మెథడ్స్, ఫండ్స్, యాసెట్స్, రకరకాల అవకాశాలు ఇంతకుముందు లేనివి వస్తూ ఉన్నాయి. మేబీ ఇట్స్ టైమ్ టు యాడ్. ఇంతకుముందు ఎక్కువగా ఇంటర్నేషనల్ ఫండ్స్‌లో ఎక్కువ పెట్టేవాళ్ళు కాదు. ఈటీఎఫ్‌లో ఎక్కువ పెట్టేవాళ్ళు కాదు. ఆర్ స్టాక్స్‌లో కూడా కొత్త సెక్టార్స్ వచ్చాయి. మేబీ ఇట్స్ మీ లాంగ్ టర్మ్ పోర్ట్‌ఫోలియోని ఒకసారి చెక్ చేసుకొని అందులో మొమెంటమ్ లేనివి ఆర్ రియల్లీ బ్యాడ్ స్టాక్స్, అంటే అసలు కార్పొరేట్ గవర్నెన్సే గానీ ఎటువంటి గైడెన్స్ బాలేదు. మొమెంటమ్ జీరో ఉంది. అలాంటి వాటిల్లో కూడా క్లీన్ చేసుకొని ఫ్రెష్‌గా డబ్బుల్ని ఇంకో చోట పర్ఫార్మ్ చేస్తున్న కేటగరీ గానీ, స్టాక్‌లో గానీ పెడితే ఏంటంటే 2026 నెక్స్ట్ ఇయర్ వచ్చేసి యువర్ ఫైనాన్షియల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందనమాట. సో, ఈ ఈ అన్ని కారణాల వల్ల పక్కా మనం అనేది యాన్యువల్ రివ్యూ అనేది కంపల్సరీ అవసరం. సో, ఇది ఎలా చేయాలి నాకు తెలీదు అంటే ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని వాడుకోండి. మీకు ఇవన్నీ నేను సమ్మరైజ్ ఎలా చేయగలుగుతానంటే సీడీఎస్ఎల్ వాళ్ళు గానీ, ఎన్ఎస్‌డీఎల్ వాళ్ళు క్యాస్ అని ఇస్తారు. మొత్తం క్యుములేటివ్ అకౌంట్ స్టేట్మెంట్ అని ఇస్తారు. అన్ని చోట్ల కలిపి కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్. ఆ సీఏఎస్ చాలా మటుకు మెయిల్ ఐడీ అందుకే ఇంపార్టెంట్. మెయిల్ ఐడీకి పంపిస్తా ఉంటారు. అది ఓపెన్ చేస్తే మీ దగ్గర ఎక్కడెక్కడ ఉన్న డీమ్యాట్ అకౌంట్లు కానీ, అందులో హోల్డ్ అవుతున్న స్టాక్స్ కానీ, మీరు ఎంతమంది డిస్ట్రిబ్యూటర్ల దగ్గర గానీ, ఎన్ని ప్లాట్‌ఫామ్‌లో ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ కానీ అన్నీ కూడా ఒక చోట కనబడతాయి. మీకు అది మెయిల్ సబ్స్క్రిప్షన్ లేకపోయినా జస్ట్ లాగిన్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే సీఏఎస్ కూడా వస్తుంది. ఇది మీరు సొంతంగా చేయకపోతే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌తో కూర్చొని ఇవాళ కాకపోయినా నెక్స్ట్ 1 వీక్ 10 డేస్‌లో కూర్చొని నీ పోర్ట్‌ఫోలియోని ఒకసారి రివ్యూ చేసుకుంటే మనం 5 ఇయర్స్ బ్యాక్, 10 ఇయర్స్ బ్యాక్ చేసిన ఇన్వెస్ట్‌మెంట్స్ కరెక్ట్ దారిలో వెళ్తున్నాయా? లేదా తెలుస్తుంది. దాన్ని బట్టి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ కొత్త ఇన్వెస్ట్‌మెంట్‌లు ఏమైనా చేయాలా? మీ పరిస్థితుల్లో, కుటుంబ పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో ఏమైనా చేంజెస్ వస్తే దానికి తగ్గట్టు మీరు కొత్తగా ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా? కొత్త ప్రొడక్ట్స్‌లో ఏమైనా యాడ్ చేయొచ్చా? ఇవన్నీ తెలుసుకోండి. ఎందుకంటే ఫైనాన్షియల్ జర్నీ ఈజ్ నాట్ ఎ స్టాటిక్ థింగ్. ఇట్స్ ఎ డైనమిక్ థింగ్. ఇయర్ ఆన్ ఇయర్ మన ఇన్‌కమ్ పెరుగుతున్న కొద్దీ, మన సేవింగ్స్ పెరుగుతున్న కొద్దీ మీకు కొత్త ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి. లైక్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్ చిన్నగా స్టార్ట్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు 10,00,000కి ఎస్ఐఎఫ్ వచ్చింది. నీ ఇన్వెస్ట్‌మెంట్ ఆ స్టేజ్‌కొచ్చాక ఎస్ఐఎఫ్‌లో పెట్టొచ్చు. లేదు నీకు ఇంకా కొంచెం ఒక 5, 6 ఇయర్స్ నుంచి అక్యుములేట్ చేస్తా ఉన్నావు. ఇప్పుడు 60, 70 లక్షలు అయింది. నీకు ఇంట్రెస్ట్ ఉంటే పీఎంఎస్‌కి చేయొచ్చు. ఆర్ ఇంకా పెద్దగా ఇన్వెస్ట్‌మెంట్స్ ఏఎఫ్ అంటే నీకు ఆప్షన్స్ పెరుగుతా ఉంటాయి. నీ దగ్గర లంప్ గానీ, కార్పస్ కానీ, వెల్త్ కానీ పెరుగుతున్నప్పుడు. సో, అందుకోసమే టైమ్ టు టైమ్ రివ్యూ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హోప్ మీరు కూడా మీ ఫైనాన్షియల్ పోర్ట్‌ఫోలియోని అన్నిటిని కూడా రివ్యూ చేసుకొని, మంచిగా లేని వాటిని నెక్స్ట్ 10, 15 రోజుల్లో తక్కువ చేసుకొని, మంచి పర్ఫార్మింగ్ యాసెట్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఆర్ ఫండ్స్ కానీ మీ అడ్వైజర్‌తో మాట్లాడి ఆర్ మీ సొంతగా నాలెడ్జ్ ఉంటే మీ సొంతగా కూడా చేసుకోండి. ఎనీ క్వెషన్స్ ప్లీజ్ పోస్ట్ ఇట్ ఇన్ ద కామెంట్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.